వెల్కమ్ టు లియో న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. జితేందర్ రెడ్డి గారు నమస్కారం. జితేందర్ రెడ్డి గారు మొత్తానికి తెలంగాణ బీజేపీకి లక్కీ హ్యాండ్గా మారినట్టున్నారు. దుబ్బాకలో ఇన్ఛార్జిగా తీసుకొని అక్కడ పార్టీని విజయపదంలో నడిపించారు. ఇప్పుడు మళ్ళీ మీకు హుజూరాబాద్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. బిగ్ టాస్క్, చాలా పెద్ద టాస్క్ ఇది నిజానికి. దుబ్బాకది ఒక రకంగా లక్కీ లాటరీ టైపు, కానీ హుజూరాబాద్ అట్లా కాదనుకుంటా. ఏంటి మీ ప్లాన్స్, ఎట్లా ఉంది మీ ఆలోచన? మీరన్న లక్కీ ఛాన్స్ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రజలలో ఆక్రోషం, ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. మొట్టమొదటిగా గ్రహించింది దుబ్బాక ప్రజల లోపల ఆ చైతన్యం కనపడింది. అంటే కేసీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అన్యాయాన్ని ఆడొక అద్దంలాగా కనపడింది. ఎందుకంటే దుబ్బాక పక్కల్ని సిద్దిపేట ఉంటుంది, దుబ్బాక పక్కల్ని గజ్వేల్ ఉంటుంది, దుబ్బాక పక్కల్ని సిరిసిల్ల ఉంటుంది. ఈ మూడుటికి మూడు కుటుంబ కాన్స్టిట్యున్సీ. అక్కడ చూస్తే ఒక దిక్కు చూస్తే సిద్దిపేట హరీశ్వరరావుది, గజ్వేల్ చూస్తేనేమో మన కేసీఆర్ గారిది, అదేవిధంగా సిరిసిల్ల చూస్తేనే కేటీఆర్ గారు. ఈ మూడింటి డెవలప్మెంట్ చూస్తే అసలు గలాజ్ను మరిపించినట్టు, మన హైదరాబాద్లో బిజినెస్ సిటీని మరిపించినట్టు, హైటెక్ సిటీని మరిపించినట్టు, ఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ చూసుకున్నా, ఏ చిన్న ఎంఆర్ఓ ఆఫీస్ చూసుకున్నా, ఏం చూసుకున్నా అందరు చందాలతోటి పెద్ద మేడలు కట్టి, రోడ్లు కూడా చూస్తే డివైడర్లు, ఫోర్ లేన్ రోడ్స్ కానీ, మధ్యలో ప్లాంటేషన్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్లు కానీ, ఇవన్నిటిని చూస్తుంటే అక్కడ ఉన్న దుబ్బాక ప్రజలకు వాళ్ళ ఊర్లలో మెయిన్ మున్సిపాలిటీలలో కూడా ఒక ఉండటానికి కూడా ప్రాపర్గా ఇల్లు లేకుండా ఉంటుంది. నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్ గాడికి పోయినప్పుడు కూడా నేను 10 feet బై బెడ్రూమ్ ఒకటి దొరికింది, విత్ అటాచ్ బాత్రూమ్ 4 feet by 4 feet. ఒక చిన్న హాల్లో నేను 40 days అక్కడ ఉండడం జరిగింది. అంటే అంత అండర్ డెవలప్గా ఉన్న దుబ్బాక ప్రజలు అది గ్రహించి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వీళ్ళని మాత్రం మంటి గడపాలి. మా పైసలతోటి, మా శ్రమతోటి, మేము చేసిన ఉద్యమంతో తెలంగాణ సాధించుకొని వీళ్ళు రాజభోగ్యాలు అనుభవిస్తున్నారే, వీళ్ళు సొంత కుటుంబ పాలన చేసుకుంటున్నారే అనేది వాళ్ళ లోపల ఆక్రోశం. అది చూసిన మేము దానికి వాళ్ళకందరికీ కూడా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి మద్దతు చేయడం జరిగింది. ఆ విజయం నిజంగా కూడా చూస్తే అది దుబ్బాక ప్రజల విజయం. దుబ్బాక ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కక్ష తీసుకుందాం అనుకున్న ఇదేం. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మనం వస్తే, మున్సిపాలిటీ అదే హైదరాబాద్ లో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గ్రహించి, వరదలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ సొంత ఇంటి నుంచి వాళ్ళ బియ్యం కొట్టుకోవడం, పప్పు కొట్టుకోవడం, పిల్లల పుస్తకాలు కొట్టుకోవడం, పుస్తకాల బ్యాగ్లు కొట్టుకోవడం, ఇవన్నీ చూసిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతుందో మా డ్రైన్లు సరిగ్గా చేయలేదే, మా మోరీలు సరిగ్గా చేయలేదే, మా దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేసి ఇవన్నింటిని కూడా ఏదైతుందో వాళ్ళు మాకు ఈ సదుపాయాలు సమకూర్చలేదని చెప్పి వాళ్ళ లోపల ఉన్న ఆక్రోశం ఏదైతున్నదో బీజేపీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆనాడు బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. కాబట్టి ప్రజల మధ్యలో ఉండే వాళ్ళు చేసేదే కానీ మేమేదో అంటే లక్కీగా చేసింది కాదు. దాంట్లో మేము చాలా శ్రమించినాం, వాళ్ళ వాస్తవాలు తెలియజేస్తాం, వాళ్ళకి జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో వాళ్ళకు అర్థం చూపించడం జరిగేది. ఒక ధర్మము, ఒక మంచితనాన్ని, ఒక న్యాయాన్ని, ఒక ప్రజల పార్టీగా ప్రజల మధ్యలో ఉండి పనిచేసి మేము మీతో పాటు ఉన్నామని చెప్పి వాళ్ళకి చెప్పిన విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఆనాడు మాకు బీజేపీకి ఓటేయడం జరిగింది. కానీ మేము లక్కీ ఛాన్స్ అది కొట్టలేదని చెప్పి. అంటే దుబ్బాకలో మీ పనితీరుని కానీ, మిమ్మల్ని కానీ, బీజేపీని కానీ, లేకపోతే అక్కడ ఉన్న క్యాండిడేట్ని కానీ టీఆర్ఎస్ కొంచెం తక్కువ అంచనా వేసింది. అక్కడ కొంత బోల్తా పడ్డట్టుంది. కానీ ఇప్పుడు మీ పనితీరు వాళ్ళకి తెలిసిపోయింది, మీ పట్టుదల ఏంటో తెలిసిపోయింది, బీజేపీ శక్తి ఏంటో తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు హుజూరాబాద్లో ఫోకస్ ఇంకా బాగా పెరుగుతుంది కదా, ఎట్లా ట్యాకిల్ చేయగలుగుతారు? వాళ్ళు ఎంత ఫోకస్ పెంచినా ఏం పెంచినా కానీ వాళ్ళది ఆలోచన ఏదైతే దుర్మార్గపు ఆలోచన. వాళ్ళు ప్రజలకు నష్టం చేసే ఆలోచన, ప్రజలను తాగుబోతు చేసే ఆలోచన, ప్రజలను లంచగొండుతనానికి ఆలోచన పెట్టే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి అట్లా ఉండదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే న్యాయం తెలియజేస్తుంది, వాళ్ళకి రావాల్సిన హక్కు వాళ్ళకి తెలియజేస్తుంది, వాళ్ళకున్న మంచితనం వచ్చే తెలియజేస్తుంది. వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో 6 టైమ్స్ ఎమ్మెల్యేలుగా ఉండి గెలిచిన ఆ లీడర్ను ఎన్నుకున్న లీడరు వాళ్ళకి ఏ విధంగా కడపకి ఏదైతే ఉన్నదో మంచి పని చేయడం,
ప్రతి ఒక్క కులానికి ఆయన ఏ విధంగా అందరితో ఉండి మంచి పని చేయడం, ఇవన్నీ కూడా ఆయన చేసిన గొప్పతనాన్ని అన్నింటికి కూడా వారికి తెలియజేసి చేయడం, వీళ్ళు చేయబోయే తప్పుడు మార్గాలలో పడవద్దు, వీళ్ళు చేసే లచ్చగొండితనాల్లో మీరు బాధ్యులు కాకండి, రామ్ మందిర్ కట్టిన ఏదైతుందో రాముని పార్టీ బీజేపీ దిక్కు ఉండడం మంచి తెచ్చుకోండి, కానీ ఒక దుష్టుడు దుర్మార్గుడైన తాగుబోతు వెంబడి ఉండి పాపాలు తెచ్చుకోవద్దని చెప్పు. రైట్. అంటే దుబ్బాకకు హుజూరాబాద్కు మధ్యలో సాగర్ కూడా చూస్తున్నారు రిజల్ట్. సాగర్లో బీజేపీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఓట్లు తెచ్చుకుంది. సాగర్లో ముఖ్యంగా అక్కడ ఫస్ట్ నుంచి మాకు బేస్ ఒక క్యాడర్ లేదు, ఒక ఇది లేదు. ఇంకోటి అక్కడ పరిస్థితులు కూడా వేరుగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు గుంటూరు కూడా వాళ్ళకి దగ్గర ఉన్నది, గుంటూరు దగ్గర ఉన్నది. ఇంకోటి కాక వాళ్ళకు పుష్కలమైన నీళ్లు ఉన్నాయి, అన్ని రకాలుగా అగ్రికల్చర్, అన్ని రకాల రైతులు అందరూ సంతోషం, కథాకారణ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ రాజకీయం దాని పక్కల ఎక్కువ ఆసక్తి చూపించలేదు. వాళ్ళ లోపల ఎక్కువ మాకు అంత ఇది కూడా కనపడలేదు. కాబట్టి అటువంటి ప్లేస్లలో ఏదైతే ఉన్నదో వీళ్ళ చాలా నడిచింది. టిఆర్ఎస్ వాళ్ళ దుర్మార్గం చాలా ఏదైతే ఉన్నదో అది నడిచింది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు, దుబ్బాకలో ఉన్న ప్రజలకు, అదేవిధంగా హుజూరాబాద్లో ఉన్న ప్రజలకు చాలా వ్యత్యాసం, చాలా వ్యత్యాసంగా వాళ్ళ పెంపుదలలో వాతావరణం ఇది ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏది దుబ్బాకలో మేము చూసిందే అదే జిహెచ్ఎంసీలో చూసాం, జిహెచ్ఎంసీలో చూసిందే వరంగల్లో చూసాం, ఆ వరంగల్లో చూసిందే ఇది. ఈ విధంగా ఇవాళ హుజూరాబాద్ లో కూడా ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మా నాయకుడు 6 సార్లు మేము గెలిపించిన నాయకుడు, నీతివంతమైన నాయకుడు, మంచి నాయకుడు, ఆయన మీద ఇటువంటి ఆరోపణలు చేసి అనవసరంగా కేసీఆర్ ఏదైతున్నాడో ఒక మంచి నాయకుడిని చేస్తున్నాడు. అది ఆయనకు దెబ్బ కాదు, మాకు కూడా దెబ్బ. ఆయన తీసేసిన దానికి మేము కూడా బాధ్యతగా తీసుకొని మా నాయకుడిని మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళు చైతన్యాన్ని చూస్తున్నాం. తప్పక ఈటెల రాజేందర్ చాలా మంచి పేరు ఉన్నది. ప్రతి కడపకు కూడా ఆయన సహాయం చేసేవాడు, పేరు మీద పిలిచే ఇది ఉన్నది ఆయనకు. కాబట్టి ఆయన మంచితనాన్ని తప్పక ప్రజలకు ఇస్తారని చెప్పి. అంటే హుజూరాబాద్లో బీజేపీ బేస్ నాకు తెలిసి అయితే చాలా చాలా లెస్. మొన్న ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ గాలిలో బండి సంజయ్ కోట్లు పడ్డట్టుంది, కానీ జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ క్యాండిడేట్కు 1600-1700 ఓట్లు పడిన పరిస్థితి. అంటే చాలా గ్రామాల్లో కనీసం బీజేపీకి ఒక జెండా దిమ్మే, ఒక 4 కార్యకర్తలు లేని వాతావరణంలో ఒక్క ఈటలని నమ్ముకొని బీజేపీ అక్కడ ఏదైనా మ్యాజిక్ చేయగలుగుతాను అనుకుంటున్నారా? లేకపోతే ఈటలే మ్యాజిక్ చేస్తే దాన్ని బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉందా? ఎవరు ఏం చేసినా కానీ, బీజేపీ గిమిక్ చేసినా లేకపోతే ఈటల రాజేందర్ గిమిక్ చేసినా కానీ రెండు ఒకటి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ మన భారతీయ జనతా పార్టీ కప్పుకున్న దాంతో ఈ ఆల్సో హెస్ బికమ్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇంకా రేపు పొద్దున అనౌన్స్ అయిన తర్వాత క్యాండిడేట్ అవుతాడు, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి ఆయన పని చేసినా భారతీయ జనతా పార్టీ ఎవరమైనా కానీ, జితేందర్ రెడ్డి పని చేసినా, బండి సంజయ్ పని చేసినా, ఎవరం పని చేసినా కానీ వేర్ ఆల్ డూయింగ్ వర్క్ ఫర్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాని సిద్ధాంతాలను దీనిని అన్ని రకాలుగా మేము తీసుకెళ్తాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి 303 సీట్లకు వచ్చింది ఎంపీ పార్లమెంట్. అంటే ఒకనాడు మమ్మల్ని వాళ్ళు కూడా అందరూ కూడా నవ్వారు. ఏమనంటే మీరెప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మీకెప్పుడు చేతనైతుంది, 2 ఎంపీలు ఉన్న వాళ్ళ మీద అని నవ్వడం జరిగింది. ఇలా 3/4 మెజారిటీ తోటి మేము ఎంజాయ్ చేస్తాం పార్లమెంట్ లో. 17 రాష్ట్రాలలో ఏమవుతుందో మా ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ మొన్న దుబాక ఎలక్షన్ లో కూడా అందరికి ఇదే నవ్వు. ఈడుందా, అసలు జెండా ఉందా, ఒక అద్దె ఉందా, ఒక జెండా ఉందా, మీకు ఒక కార్యకర్తలను కనపడతాడా, ఎత్తినా కానీ కనపడాడు కదా అని నవ్వు. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు అందరు కూడా. కానీ ఉంటాయి జిహెచ్ఎంసీలో కూడా చాలా మంది అప్పుడు కూడా ఏమన్నారు, ఎక్కడ ఉందా బీజేపీ, ఎట్లా గెలుస్తుందా? కేసీఆర్ అయితే ఇంకా ఆయన ఐడియా మీకు తెలుసు కదా, ముందు ప్లానింగ్ చేయడం జరిగింది. అంటే హరీశ్వరరావు ఈడ ఓడగొడితే, ఇక్కడ దుబ్బాకలు ఓడగొడితే ఆడ నేను నాకు 100 సీట్స్ ఇప్పిస్తాను జిహెచ్ఎంసీలో, సీఎండీ వచ్చాను. ఇప్పుడు అంత కేర్లెస్ గా బీజేపీని కొట్టేసి మేము 4 to 48 వచ్చినామా లేదా, వరంగల్ అయ్యాలేదు 1 to 11 వచ్చినామా లేదా. కాబట్టి టుడే పబ్లిక్ ఆర్ విత్ us, పార్టీ ఈజ్ విత్ us. 100% ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెలో ఉంది. ఇవాళ కొంతమంది అవకాశవాదులు ఏదైతున్నారో
వాళ్ళ తరఫు చేసుకుంటున్నారు. అది ఎల్లప్పుడూ ఉండదు. తప్పనిసరిగా కమలం వికసిస్తుంది. వికసించిన తర్వాత మేమే ఉంటాం. మొన్న దుబ్బాకలో ఉన్నాం, మొన్న జిహెచ్ఎంసీలో ఉన్నాం, మొన్న వరంగల్లో ఉన్నాం, రేపు మళ్ళా హుజూరాబాద్ లో ఉంటాం. అంటే ఈటలకు మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారు కానీ ఆయన మీద చాలా పెద్ద అవినీతి ఆరోపణలు చేసి బయటకు పంపించారు. బర్తరఫ్ అయిన మంత్రి ఆయన, చాలా పెద్ద కరప్షన్ ఛార్జెస్, అసైన్ భూములు ఆక్రమించాడనో, లేకపోతే ప్రభుత్వ భూములు తీసుకున్నాడనో, లేకపోతే దేవాదాయ భూముల్ని తన పేరు చేసుకున్నాడనో, ఇట్లా అంశాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిన పరిస్థితి ఉంది. వాస్తవం ఉందని ప్రజలు నమ్మరు అనుకుంటున్నారా మీరు? 100% నమ్మరు. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళందరూ కూడా నమ్మరు. ముఖ్యంగా ఆయన కాన్సెన్స్ ప్రజలు నమ్మరు ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ జితేందర్ రెడ్డి లంచం తీసుకున్నట్టు ఎవరు నమ్ముతారా? ఇప్పటిదాకా అటువంటి ఆరోపణ నా మీద ఉన్నదా? ఏంటన్నా ఎవరన్నా ఇన్ని సంవత్సరాలలో కూడా ఇక్కడ మహబూబ్ నగర్లో కానీ ఎక్కడ కానీ ఎవరన్నా కానీ వచ్చి జితేందర్ రెడ్డికి నేను ఒక 50 పైసలు లంచం ఇచ్చినా చెప్పగలుగుతారా? అట్లే ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఏమన్నా ఆరోపణలు? ఆయన అసైన్ ల్యాండ్ తీసుకుని ఆయన చేసింది ఏంది? బాబు నేను తీసుకోలేను, నీ ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓకి నువ్వు సబ్మిట్ చేస్తే ఎంఆర్ఓ అలాట్ చేస్తే నేను తీసుకుంటా అన్నాడు. తప్పాది. భూములు దేవాదాయ భూములు ఏవైతున్నాయో ఆ భూముల మీద అనవసరంగా వాళ్ళు పెడుతున్నారే తప్ప ఎంఆర్ఓ క్లీన్ చిట్ ఇచ్చి దాని ద్వారా ఆయన బ్యాంకులో పోయి లోన్ తీసుకొని అదే నమస్తే తెలంగాణకు ఆ పైసలు ఇచ్చిండా లేదా? ఆయన ఇచ్చిన ఆయన కుదబెట్టిన పైసలతోటే దాంతోటే కదా నమస్తే తెలంగాణ నడిచింది. దాని ప్రజలు వాళ్ళు చెప్తారు కానీ మేము చెప్తా నమ్మరా? అంటే ఇవాళ ఒక మనిషి మీద బురద జల్లడం అనేది కేసీఆర్ అలవాటు. రైట్? ఇన్ని రోజులు నడిచింది. కానీ ఇవాళ ప్రజలు ఏవైతున్నాయో దాన్ని నమ్మే పరిస్థితులు లేవు. కానీ జితేందర్ రెడ్డి గారు కమలాపూర్లో 2 ఎకరాలతో ప్రారంభమైన ఈటెల రాజేందర్ ఇప్పుడు 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మెడికల్ కాలేజీలు, హ్యాచరీసు, రకరకాల బిజినెస్లు, 1000 కోట్లకు ఎదిగాడు. ఎట్లా సాధ్యమైంది, ఎట్లా అయినా అనే ఒక విమర్శ టీఆర్ఎస్ నుంచి వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. 2014 కంటే ముందు ఆయన దగ్గర హ్యాచరీలు కానీ, ఆయన దగ్గర మెడికల్ కాలేజ్ కానీ, ఆయన దగ్గర అంటున్న మాటలు కానీ, తెలంగాణ రాకముందు, తెలంగాణ సాధించక ముందు, ఆయన మంత్రి కాకముందు అప్పటి నుంచి ఆయన ఎదుగుదలైంది. కష్టపడి పౌల్ట్రీ బిజినెస్ లో ఆయన నంబర్ 1 గా నిలబడి ప్రజలకు అందరికి కూడా చేసుకుంటూ ఆయన ఆమె పౌల్ట్రీ యజమాని అని చెప్పి చేసుకుంటా ఆయన అంచెలంచెలుగా పెరిగింది. అది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. కానీ మీరు వీళ్ళదే చూడండి, నేనే ఇక్కడ చూస్తున్నా, కవిత ఆస్తి కానీ, కేటీఆర్ ఆస్తి కానీ, లేకపోతే కేసీఆర్ది కానీ, అవన్నీ రేపు పొద్దున వస్తాయి కదా, ముందరికి వస్తాయి కదా. అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి ఆల్రెడీ సెక్టర్ ఉన్నది. ఊరికే విడిచిపెట్టేది ఏమి ఉండదు కంపల్సరీ. మీరు విడిచిపెట్టినట్టున్నారు కానీ దేశంలో అవినీతి పరులను, బ్యాంకులు మోసం చేసిన వాళ్ళను, లేకపోతే వివిధ కరప్షన్ ఛార్జెస్తో బయటికి నెట్టబడ్డ వాళ్ళను బీజేపీ తీసుకొచ్చి తన పార్టీలో పెట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 3-4 ఎంపీలు చేర్చుకోవడం కానీ, ఇప్పుడు ఈటెల రాజేందర్ని చేర్చుకోవడం కానీ, ఇట్లా అవినీతి మరకలు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి తన దాంట్లో ఆశ్రమిస్తుంది అనేది వాదన. వాళ్ళందరితో ఏదైతున్నదో ఈటెల రాజేందర్, ఎందుకంటే ఆయన అటువంటి దుర్మార్గ పని చేయలేదు. అటువంటి మిగిలిన వాళ్ళు చేశారని నమ్ముతున్నారు. దాంట్లో ఆరోపణలు లేవు. వేరే దాంట్లో ఉన్న వాళ్ళకు ఆరోపణలు ఇచ్చిందాడు, డిసైడ్ అయిన నాడు కంప్లీట్ వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదలదు. మీ అందరికీ తెలుసు, చట్టం has got its own time, it has got a long rope, and long rope will be given person. అయిపోయిన రోజు they will have to hang themselves. A long rope will be always be given. కాబట్టి వాడు ప్రూవ్ అయిన నాడు శిక్ష అనుభవించక తప్పదు. తప్పక లోపలికి పోతాడు. వాడు ముఖ్యమంత్రి అయినా వదలరు, కార్యకర్త అయినా వదలరు, ఎంపీ అయినా వదలరు, ఏ లీడర్ అయినా వదలరు. అంటే అటువంటి దీంట్లో టైం వెళ్ళిపోతుంది. అంటే పార్టీ విస్తరణ కోసం వీళ్ళు ఎవరు వస్తే వాళ్ళు లోపటేసేసుకుందాం అన్న ఆలోచనలో తప్పితే ఒక విలువలు, రాజకీయాలు, నైతికత ఇట్లాంటి బీజేపీ మర్చిపోయిందనే వాదన ముందుకు వస్తుంది కదా. అటువంటిది ఏం లేదండి. బేసికలీ నేను చెప్తున్నాను కదా, మన భారతదేశంలో ఇప్పుడు ఇవ్వాలంటే కూడా అన్ని ఐపీసీ కింద చేస్తారు. సిఆర్పి క్రిమినల్ దాని కింద సిఆర్పి కింద అన్ని బుక్ చేసేస్తారు. అన్ని క్రిమినల్ కేసెస్ అంటారు. ఏది క్రిమినల్ కేసు మనకు అర్థం కాదు. అందుకే చట్టం ఏమన్నదంటే వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, వన్స్ యు ఆర్
కన్విక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇచ్చేది. కన్విక్ట్ అయిన వాళ్ళ దగ్గరికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉంది. కన్విక్ట్ అయ్యే వాళ్ళ దగ్గరికి పోతుంది. వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఆరోపణలు ఉన్న వాళ్ళని చెప్పి తెలియజేస్తారు. రైట్. ఈటెల రాజేందర్ విషయంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 100% అన్ని రకాల ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతుంది. అవతల వైపు హరీష్ రావుకు బాధ్యతలు అప్పచెప్పినట్టున్నారు. దుబ్బాకలో ఫేస్ చేశారు, ఇప్పటికే వస్తుంది. ఆయన మీరు సైలెంట్ కిల్లర్ అయితే ఆయన ఫైర్ బ్రాండ్ అని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బిట్వీన్ జితేందర్ రెడ్డి గారు వర్సెస్ హరీష్ రావు అనే ఇది కూడా తీసుకొస్తున్నారు. ఏంటి హరీష్ రావుని ఒకసారి కొట్టారు, మళ్ళీ కొట్టడానికి రెడీ ఉన్నారా? చేయగలుగుతారా ఈసారి? తప్పకుండా రండి. తప్పకుండా విజయం అనేది ధర్మం న్యాయం వైపు. మేము ధర్మము న్యాయం వైపు మేము, రైట్, అధర్మం వైపు వాళ్ళు. అది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇవాళ దుబ్బాకలో అది మన హుజురాబాద్లో పోతే హుజురాబాద్ ప్రజలందరూ కూడా అంటున్నారు, సార్ ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఇది ఉత్త ఖాళీ ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కాదు, ఇది మా ఆత్మగౌరవానికి కూడా సంబంధించి. మా ఆత్మగౌరవం అంటే మేము మంచోడు అని చెప్పి 6 సార్లు ఎన్నుకున్న నాయకుడి మీద ఈ ఆరోపణలు వీలుపెట్టి తీసేయడం మేము కూడా సహిస్తలేము. ఆయన మమ్మలను ఒక అదేది ప్రతి ఒక్కరిని ఒక పసిపిల్లలాగా చూశాడు. ప్రతి ఒక్కరిని మా అందరినీ కూడా ఏ కష్టాల మీద పోయినా ఎవరిని చూసినా కానీ నువ్వు అనకుండా మా అందరికి కూడా హెల్ప్ చేస్తాం మనిషి. ఇవాళ కూడా ఎవరు కూడా ఆ ఇంటికి పోతే నాస్టా టైంకు నాస్టా కానీ భోజనం టైం భోజనం కానీ పెట్టి పంపించే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణ చేస్తే మేము ఒప్పుకోవడం. ఈయన కూడా ప్రజలే దేవుడు అని చెప్పి నమ్మినవాడు ఈటల రాజేందర్. కాబట్టి ఇవాళ కూడా ఆయన దేవుని మొక్కుతున్నాడు కానీ ప్రజల్ని మొక్కుతున్నాడు కానీ వేరే ఎవరి వైపు కూడా ఆయన చూపిస్తలేదు. కాబట్టి 100% గెలుపు. నేను ధర్మం వైపు ఉన్నా, వాళ్ళు ఏదైతుందో అధర్మం వైపు. అధర్మం అంటే వాళ్ళ శక్తి ఏదైతుందో మందు అండ్ పైసలు. మా శక్తి ప్రజలు, న్యాయం. అది ఇది. కాబట్టి ఈ ధర్మ పోరాటంలో న్యాయం గెలుస్తుందా అన్యాయం గెలుస్తుందా అని చూడాల్సి వస్తుంది. మాకు నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా కానీ ధర్మమే గెలుస్తుందని. రైట్ అండి. ఈటెల రాజేందర్కు ఇప్పటి వరకు ఉన్న అనుచరులు కానీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యమైన నాయకులు అంతా చుప్చాప్ అయిపోయారు. అంతా మళ్ళీ బ్యాక్ టు టీఆర్ఎస్లో ఉన్నట్టున్నారు. ఈటెల రాజేందర్ వెనక లిమిటెడ్ కార్యకర్తలు, లేకపోతే ఇప్పుడు బీజేపీతో వచ్చిన ఇలాంటి నాయకులు అండం మాత్రమే ఉందనే ఒకటి వినిపిస్తుంది కదా. మరి ఎట్లా ట్యాకిల్ చేయగలుగుతారు ఇదంతా క్షేత్రస్థాయిలో? చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, లోకల్ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ వెళ్ళిపోయారు. లీడర్లు వాళ్ళనుకున్నారు, ప్రజలు మారుతున్నారు. అందుకే నేను మొన్న చెప్పిన ఇదంతా కూడా ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరి ముఖాలు చూడండి, అందరి ముఖాలు కంప్లీట్గా చూడండి, రైట్. మీ అందరూ కూడా సింహాలం. అవతల మిగిలిన వాళ్ళంతా గుంటనక్కలు. కాబట్టి ఇవాళ పోరాటం ఏదైతుందో సింహాలు వర్సెస్ గుంటనక్కలు. ప్రజలు ఏదైతున్నారో ఎప్పుడైనా కానీ సింహాలకే దిక్కే ఉంటాయి, గుంటనక్కలు దిక్కుంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏం చేసుకుని పోతారో వాళ్ళకి తెలుసు కంప్లీట్. కాబట్టి 100% గెలుపు ఏదైతున్నదో ప్రజల పక్షాల, ప్రజలు మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము ప్రజలతో ఉన్నాం కాబట్టి గెలుపు ఈటెల రాజేందర్ది. అంటే ఈటెల రాజేందర్ది ఆత్మగౌరవం కాదు, ఆయన అది ఆత్మరక్షణ అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఆయన ఆత్మగౌరవం కోసం అని చెప్తున్నారు కానీ ఆత్మరక్షణ కోసమే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆత్మరక్షణ కోసమే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆత్మరక్షణ ఒకవేళ ఆయనకు కావాలనుకుంటే ఆయన రాజీనామా చేసేవాడు కాదు. ఆయన ఎమ్మెల్యేషిప్ ఉంచుకోగలుగుతారు. ఎవ్వరు కూడా ఆయన ఎమ్మెల్యేషిప్ తీసుకోలేరు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన దాన్ని ఏ స్పీకర్ కానీ, ఏ పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఏ లీడర్ కానీ ఎవరు కూడా వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఆయనంతకు ఆయన ఏదో వచ్చి నాకు అవసరం లేదు, వీళ్ళలాగా అందరు వేరే పార్టీలలో గెలిచి వేరే పార్టీలు వేరే ప్రజలతో ఓట్లు వేయించుకొని వచ్చి వాళ్ళందరూ ఏదైతుందో ఇవాళ మంత్రులై గడ్వాలు వేసుకొని కూర్చొని చేసిన మనిషి కాదు. పైసలు తీసుకొని వచ్చి యువతల పార్టీలో చేరిన మనిషి కాదు. ఆయన ఏమన్నాడు, మేము అందరం కూడా రాజీనామా చేయొద్దని చెప్పి సలహా ఇవ్వడం చెప్పింది మేము అన్నాడు. అయినా కానీ ఆ పార్టీకి ఆయన చేసిన తర్వాత నేనెందుకు ఆ పార్టీలో ఉన్నాను, నాకెందుకు ఆ పార్టీకి అని చెప్పి రాజీనామా చేసి ఎలక్షన్లు ఎదుర్కోవడానికి వచ్చిన ధైర్యం ఉన్న మనిషి ఆయన. అర్థమైందా?
ఆత్మరక్ష అంటే ఇంత పెద్ద రిస్క్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఆయనకు ఆత్మరక్షణ ఉండేది. ఆయన యాజ్ ఎన్ ఎమ్మెల్యే. బట్ టుడే ఎంత ధైర్యంతో ఎంత దీంతో ఆయన ముందరికి వచ్చాడంటే ఆయన దానికి మనం మెచ్చుకోవాల్సి అవసరం ఉంది. ఆయన అంటే ఈ ఆరోపణలన్నీ తప్పు అని చెప్పి నిరూపించుకోవడానికి ఏదైతుందో అలా రాజీనామా చేసి వచ్చిన సంగతి మీరు అందరూ కూడా గ్రహించాల్సి అవసరం ఉంది. ఎవరన్నా ఒకవేళ లాలూచి పడే మనిషి కానీ లేకపోతే నిజంగా కూడా చెడ్డ పని చేసిన వాడైతే ఇంత స్టెప్ తీసుకునేవాడు. అంటే ఆయన ఈటల రాజేందర్ బీసీ అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు. బీసీల ఆత్మగౌరవం అని, బీసీలని ఇది అనేది తీసుకొస్తున్నారు. ఆయన బీసీ కాదు, ఆయన ఈటల రాజేందర్ రెడ్డి అనే ఒక వాదన కూడా ముందుకు తీసుకొస్తున్నారు. కొంతమంది ఆయన వైఫ్ని కోడ్ చేస్తున్నారు, ఆయన కొడుకుని కోడ్ చేస్తున్నారు, కోడల్ని కోడ్ చేస్తున్నారు, వ్యక్తిగత విషయాలు తీసుకొస్తున్నారు. ఆయన ముదిరాజులని, ఆయన క్యాస్ట్ వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయలేదని, ఇట్లా రకరకాల అంశాలు వస్తున్నాయి. ఇంకా చాలా తీవ్రమైన విమర్శలు కూడా రాబోతాయేమో కదా ఇవన్నీ పనిచేస్తాయి ఎన్నికలలో. నేను మాత్రం అవన్నిటిని ఖారీజ్ చేస్తాను. ఇంత గాసిప్, ఇంత మాటలు. ఎందుకంటే రాజకీయంలో ప్రజల మనిషిని చూస్తారు, ప్రజలను ఆదరించే మనిషిని చూస్తారు, ప్రజల కోసం పనిచేసే మనిషిని చూస్తారు. కానీ వాడు ఈ కులం ఆ కులం ఈ కులం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూస్తారు. అందరు చూడరు, సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇవాళ ఈటల రాజేందర్ ఆడు ఎప్పుడు గెలిచినా కానీ 50,000 పైనతోటి గెలిచింది. అంటే ఖాళీ ఏదైతే ఉన్నదో ఆడ ఉన్న రెడ్లే అని, ఈయన రెడ్డే అనుకుని రెడ్లే ఓటేసారా, లేదా ముదిరాజీ అనుకుని ముదిరాజే ఓటేసారా? అట్లా ఉండదు. ఎప్పుడైనా కానీ ప్రజల మనిషి అయిపోయిన తర్వాత ప్రజలతో ఉన్న మనిషి, అందరు మనిషి అవుతారు. ఈటల రాజేందర్ అందరు మనిషిలాగా ఉండి, అందరి మధ్యలో ఉండి, అందరు మెప్పు పొంది 6 సార్లు గెలిచింది. కేసీఆర్ చేసిన ఓట్లు కదా అవి. సారీ కేసీఆర్ కూడా ఆ టైంలో ఏదైతే ఉన్నదో పార్టీ పెట్టడం తెలంగాణ రాక 2014 నుంచి కూడా గెలుస్తున్నాడు. ఆయన ఉద్యమకారు, ఉద్యమం కోసం, ఒక కాజ్ కోసం, దీనికోసం ఒక మంచి మనిషిగా అడిగి వెళ్ళడం పెడుతున్నారు. లేకపోతే చాలా మంది పెట్టుకుంటున్నా అదేంటి ఇప్పుడు 14 ఒక వేవ్, 18 ఒక వేవ్. అప్పటిదాకా కేసీఆర్ మనం అన్నాడు కాబట్టి గెలిచింది. ఇప్పుడు నేను అని మీరు చేస్తూ రేపు రమ్మని ఫీల్డ్ ఒక్కొక్కరు రమ్మని వాళ్ళు సంపాదించిన ఏదైతే అధర్మం మూటలు అవి అవుతున్నాయి ఆ పక్కన పెట్టి ఈ జనరల్ ఎలక్షన్ ఏ పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళకి హెల్ప్ చేయడం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఉద్యోగస్తులది వాళ్ళది ఎప్పుడైనా కానీ ఎట్లుంటుంది అంటే ఎవరిని కూర్చో వాళ్ళ దిక్కే మళ్తారు, ఎవరి అధికారమో ఆ దిక్కు మళ్తారు. ఇప్పుడు పొద్దున ఇది వచ్చే వరకు వాళ్ళకి అర్థమవుతుంది అందరు ఉద్యోగస్తులు ఇది పోతున్నదా ఇది వస్తున్నారు రాజు ఇంకోటి కూడా హెల్ప్ చేయడం. ఇప్పుడు ఎట్లయితే పెట్రోలింగ్ వ్యాన్లలో దాంట్లో దీంట్లో పైసలు తీసుకొని పంచుతున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ తీసుకుంటే పైసలు చేస్తున్నారు, అంతా రిపోర్ట్లు చేస్తున్నారు అవన్నీ రేపుల్లో వీళ్ళందరూ కూడా ప్రజాసేవకులు, ప్రజలకు చేస్తారు. ఇది దుర్మార్గపు రాజ్యం పోవాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్లు అనుకుంటలేరా? నాకు తెలియదు అవన్నీ అన్ని రకాల వాళ్ళకెట్లా మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుందో మామూలుగా అక్కడ ఉంటారు కదా. మీరు చెప్తున్నారు కానీ కలెక్టర్లే కేసీఆర్ కాలు మొక్కుతున్నారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మీరు అధికారులు, ప్రభుత్వము, పోలీసులు అవన్నీ చెప్తున్నారు, వాళ్ళు అడ్మైర్ అవుతున్నారు కేసీఆర్. దురదృష్టం కొంతమంది ఏదైతే ఉన్నారో లాలుచి పనులు ఎవరైతే ఉంటారో కొంతమంది ఉంటారు కదా, అందరూ బాగుండరు కదా. అందరు బాగుంటే అసలు ప్రపంచం ఎట్లుండే, దేశం ఉండేది కాదు కంప్లీట్ గా. కొంతమంది లాలుచి పనులు ఉంటారు, కొంతమంది చేసుకుంటారు, అక్కడ కాలు పనులకు కదా ఆయన పనికి ఆయన ఇదికి పని అందుకే ప్రతి ఊర్లో తిట్టుకుంటారు. మొన్న వీడియో చూస్తే ఊరికంటే కేసీఆర్ పోయి భోజనాలు పెట్టించి అంతే పెట్టించి ఆ సర్పంచ్ కూడా నీ ఇల్లు ఊలగొట్టుకో నీ కొత్త ఇల్లు వస్తుంది అని చెప్పిన. నీ ఊళ్ళో ఉన్న ఇది ముల్కనూరు ఆ ముల్కనూరు సర్పంచ్ ఆడ ఉన్న ఏదో అందరు కూర్చొని మాట్లాడుకునే హాల్ ఏదో పంచాయతీ హాల్ వరకు చేస్తానట. అది పోయింది ఇది పోయింది, ఇప్పటిదాకా 3 ఏళ్ళ 4 ఏళ్ళ 14 ఏళ్ళ ఆ ఖాళీ దోతి మిగిలింది అగ్గి మిగిలింది అని చెప్పి అది ప్రవర్తన. ఇవాళ భగీరథ మిషన్ భగీరథ ఇంటికి నీళ్ళు అన్నాడు వచ్చినాయి. ఇవాళ చెరువులో పూడికి అన్నాడు అయినాయా. నీ కళ్యాణ లక్ష్మి అన్నాడు ఇస్తున్నావా? నీ గొర్రెలే గడవా, నీ బర్రెలే గడవా, నీ చేపలే గడవా? అవన్నీ వెళ్తున్నాయి నీ ఫామ్ హౌస్లకు. ప్రతి సండే నీ ఖాళీ ప్రజలకు తెలుసు సండే నాడంట చేపల కూర వండుకుంటాడంట. వచ్చిన గొర్రెలు ఏవైతున్నాయి ఆనే పోతాయంటే మటన్ గిట్టన్ అంతా ఆనే అవుతున్నాయంట, తింటున్నాడంట. ఏదన్నా ఒకదానికి ఉంటే చేస్తే దానికి పొగిడితే బాగుంటుంది. కానీ ఈ కలెక్టర్ పొగుడతాడు, వాడేది లాలుచిపడ్డాడు, వాడేదో ఏం చేసుకున్నాడు కాలు.
రైట్. కేసీఆర్ వర్కింగ్ స్టైల్ మారినట్టు కనిపిస్తుంది. గత 3-4 రోజులు మీరు చూసారు వరుసగా ప్రారంభోత్సవాలు, సమావేశాలు, గంటన్నర సేపు అద్భుతమైన స్పీచ్ ప్లస్ ఈ మన గ్రామ సభ మీరు చూసే ఉంటారు. వాసాల మరి విలేజ్లో ఎంత బాగా మాట్లాడారు ఆయన. ఆయన అడ్మైర్ చేస్తున్నారు కదా తెలంగాణ ప్రజల్ని. ఇంత అద్భుతంగా తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఎవరు లేరు ఇక్కడ అని చెప్తున్నారు. 3 రోజుల నుంచి మందు మానేస్తున్నారు. 3 రోజుల నుంచి మందు మానేస్తున్నారు. అలా ప్రజల మధ్యకి వచ్చారు. మళ్ళా అది రాగానే మళ్ళీ అడుగుతారు. కానీ ఇంకోటి ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్ముతున్నారు? ఆ ఊర్లో చెప్పిందే ఈ ఊర్లో చెప్తున్నారు, ఈ ఊర్లో చెప్పిందే ఆ ఊర్లో చెప్తున్నారు. రైట్, స్టీరియోగా. కానీ మాటల కాడికే కానీ పనుల కాడికి అవుతున్నాయా? ఏ ఒక్క దగ్గర అయినాయా? ఇప్పుడు ముల్కనూరులు అయినాయా? ఇప్పుడు రేపు పొద్దున అదేది వాసాల మర్రీలు అయితాయా? పనులు జరుగుతాయా? ఇంతకుముందు అందరు చందాలు చూపించి మళ్ళీ వరంగల్కి వచ్చి చెప్పిండు కదా ఆ రోజు. అంతకుముందు రోజు ఏం చెప్పిండు? అందరం కలిసి కూర్చుందాం, మీరు అంత పెద్ద బిల్డింగ్లు కట్టిస్తా, నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, నేనే ఇది చేస్తా, ఈయనే ఆటలు పోతాం, నేనే గృహప్రవేశాలు చేస్తాను. ఆయనే నమ్మిరా ప్రజలు. ఇవాళ వరంగల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారయ్యి రెడీగా ఉంది. అన్ని రకాలుగా సెంటర్, అన్ని రకాలుగా దాంట్లో సదుపాయాలు చేసింది. ఖాళీ స్టేట్ వాటా ఇచ్చి ఓపెన్ చేయాలి. అయిందా? అది కట్టలేదు. కానీ కెనడాలో ఉన్న దానిలాగా 30 స్టోరీల హాస్పిటల్ వరంగల్ కడతా అంటే ప్రజలు నమ్ముతారా? నవ్వుతలేరు. సోషల్ మీడియా చూస్తురా? సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎన్ని రకమైన జోక్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అన్ని చూస్తున్నారు కదా ప్రజలు ఏ విధంగా దానికి జవాబిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కథలు, ఇవన్నీ అయిపోయినాయి. కేసీఆర్ గారి మాటలు, ఈ జూటా కథలు, కార్ఖానాలు ఇవన్నీ ఏవైతున్నాయో ఫుల్ స్టాప్ ఇక వచ్చింది. కానీ జితేందర్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, తెలంగాణ సెక్రటేరియట్ కొత్తది కడతా అన్నారు, శరవేగంగా కడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా అన్నారు. ఆయన 2 yearsలో ఆల్మోస్ట్ 1,00,000 కోట్లతో అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూమ్స్ చాలా చోట్ల కడుతున్నట్టున్నారు. ఇప్పుడు వరంగల్లో కూడా ఒక మంచి 2,000 కోట్లు పెట్టి అద్భుతమైన హెల్త్ సిటీ లాగా ఒక పెద్ద చేస్తా అంటున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు కదా, కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి కదా, అన్నింటినీ కొట్టేసి సెక్రటరేట్ అవసరమా? ఇప్పుడు నీకు ప్రజలకు కావాల్సిన పని చేస్తున్నావా? నీకు సెక్రటరేట్ ఇలా కూలగొట్టు కట్టాల్సిన అవసరం ఉందా? ఆ పైసలను ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నదా? బంగ్లాలు ఎట్లా ఉండాలన్నమాట. తెలంగాణ ధనిక రాష్ట్రం, బంగ్లాలు ఎట్లా ఉండాలని చెప్తున్నారు. ఎవరన్నారు ధనిక రాష్ట్రమా? 4,00,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పులు తీసుకొచ్చి ధనిక రాష్ట్రమా? ఉన్న 16,000 కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టి ఎక్సెస్ గా పెట్టిన దాన్ని అలా ఖర్చు పెట్టి, సరే నువ్వు కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చు. రైట్, కాళేశ్వరం ఇవాళ ఎవరికైనా పనికొస్తుందా? ఏ ఒక్క ఇంచైనా పనికొస్తుందా? అది మొత్తం పోయినసారి కానీ అంతకుముందు పోయినసారి కానీ శ్రీరామ్ సాగర్ లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఫ్లడ్స్ నుంచి వచ్చి నిండి ఆ నీళ్లతోటి కాదా నీ వ్యవసాయం జరిగింది? నువ్వు చేస్తున్న రివర్స్ ఇంజనీరింగ్ దేనికైనా పనికొస్తుందా? ఎందుకంటే ఎప్పుడైనా కానీ దేర్ ఇస్ అ రికార్డ్ ఆఫ్ 300 TMCల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి అని చెప్పి. అటువంటి ప్లేసుల్లో నువ్వు రివర్స్ నీళ్లు తీసుకుపోయి శ్రీరామ్ సాగర్ పోయాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ నీ ఖాళీ ఎక్సెప్ట్ నీ సిరిసిల్ల తప్ప, నీ సిద్దిపేట తప్ప, నీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి తప్ప ఆ నీళ్ళు ఎవరికైనా పనికొస్తున్నాయి? ఏ ఒక్క దగ్గర రేపు పొద్దున మన బిల్లు వచ్చింది 5,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ అని. దానికి తగ్గ ధాన్యం నువ్వు అసలు పండించినావు? దానికి తగ్గ నువ్వు ఏదైతే రేటు రైతులకు వచ్చిందా? మరి ఈ 5,000 కోట్ల రూపాయలకు ఆ ధాన్యం ప్రైస్ లేకపోయా, దానికి ఇది లేకపోయా, అసలు నువ్వు దానికి వచ్చే ఇంట్రెస్ట్ పైసలు నువ్వు కడుతున్నావా? ఇవాళ నువ్వు తీసుకున్న లోన్లకు ఏదైతే ఉందో లోన్లకు SOR స్టేట్ ఓన్ రెవెన్యూలోకి వెళ్ళి నువ్వు డైరెక్ట్ తక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నావు. దాంతో ఎవరికి లాభం వచ్చింది? ఏ ఒక్క ప్రజానికి లాభం వచ్చింది? రైతులందరూ కూడా లక్షాధికారులు అయింది. జితేందర్ రెడ్డి గారు వరల్డ్ ప్రపంచ అద్భుతం అంటూ డిస్కవరీ ఛానల్లో ఒక పెద్ద డాక్యుమెంట్ కూడా తీశారు. ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది. టిఆర్ఎస్ వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. కాళేశ్వరం చెప్పండి, మరి రైతులు చెప్పమనండి. ఇలా తోగుంట మండలం కింద ఉన్న రైతాంగము వాడిని ఆత్మహత్య చేసుకుంది కదా. మల్లన్న సాగర్ కింద ప్రాజెక్ట్ కింద ఉన్న రైతు ఆత్మహత్య చేసుకున్నా లేదా? ఆయనకు కంపెన్సేషన్ రాకుండా అది డిస్కవర్ ఛానల్ చూపించాలి. దట్ షుడ్ బి సోన్ బేసికలీ. నీ రైతాంగం దగ్గర
ఇది గుంజుకుంటావు, భూములు గుంజుకుంటావు, భూములకి ఏదైతే కంపెన్సేషన్ ఇవ్వవు, ఆ రైతులకు ఇవ్వాలని దాకా పంట పోవడానికి నీళ్ళు లేవు. అవన్నీ కూడా డిస్కవరీ ఛానల్లో చూపించాలి. ఉదండాపురం ఉన్నది నా దగ్గర చర్చల వాళ్ళ ల్యాండ్స్ అన్నిటిని కూడా గుంజుకున్నారు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కూర్చొని ఊర్లలో ధర్నాలు చేస్తున్నారు. అది డిస్కవరీ ఛానల్లో చూపించాలి. ఇదే ఏది ఖాళీ ఏదో ఫోటోగ్రఫీ చేసి వర్క్ చేసి తీసుకుపోయేవడం ఫీజు కట్టి డిస్కవరీ ఛానల్ పంపిస్తే అయ్యే పబ్లిసిటీ అది చూస్తారా పబ్లిక్? హూ ఇస్ బెనిఫిటెడ్, హౌ దే ఆర్ బెనిఫిటెడ్, విచ్ ఫార్మర్ ఈస్ గివింగ్ ఏ కామెంట్? ఆ ఫార్మర్ దగ్గరికి వచ్చి నీ ముందర మైక్ పెట్టి అడుగు, నాకు ఇగో ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఏదైతుందో నా 5 ఎకరాలు నాకు సాగేది, దీంతో ఇంత పంట పండింది, ఈ పంటను ఏదైతుందో నేను బజార్లోకి తీసుకుపోయినా, బజార్లోకి తీసుకపోతే నాకు ఇంత వాల్యూ, నాకు పైసలు వచ్చినాయి అని చెప్పమనండి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పెద్ద ఉపయోగం లేదంటారు, కానీ 3 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఈసారి చేసాము. దేశంలో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అవుతుంది. ఇంతవరకు పంజాబ్ ఉండే ఇప్పుడు మనం క్రాస్ చేసాము, అద్భుతం అని కేసీఆర్ గారు చెప్తున్నారు కదా. రైతులు సంతోషంగా లేరని ఎట్లా చెప్తారు? కేసీఆర్ గారు చెరువు వల్ల అది అయిందంటే అది దానంత పచ్చి అబద్ధం లేదు, దానంత పచ్చి అబద్ధం ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రజలు లాస్ట్ ఇయర్ చూసిండ్రు ఏ విధంగా వర్షాలు పడ్డాయి. లాక్డౌన్ మూలాన ఓజోన్ తగ్గి అన్ని స్కైస్ అన్ని కూడా క్లియర్ అయ్యి ఎక్కడ చూస్తే వర్షపాతం గ్రౌండ్ లెవెల్ పెరిగిన సంగతి అంతా కూడా మనం చూస్తాం. అదొక కాళేశ్వరం దగ్గరనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతుందో గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్ పెట్టింది. ఎక్కడ చూసినా చెరువులు పొంగిపోయినాయి వర్షాలకన్నిటికీ. చెరువులు వర్షాల ద్వారా వచ్చిన నీటితోటి ఇంత సాగైందే కానీ ఆయన ఒకవేళ అంత క్వాంటిటీ చెప్తుంటే పంటలన్నీ ఆ సాగు అంతా అదంతా కూడా ఏదైతుందో దేవుడు ఇచ్చిన ఆ వర్షాలతో అయింది, కానీ కాళేశ్వరంతో రాలేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. గోదావరి నది ఏతుందో మహారాష్ట్రలో అయిన తర్వాత ఓవర్ఫ్లో అయిన ఆ నీళ్ళన్నీ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వచ్చాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గేట్లు ఎత్తితే కానీ రైతాంగానికి నీళ్ళు రాలేదన్న సంగతి తెలుసు. అసలు ఇవాళ ఎట్లయితే అండి నాకు తెలియదు. కాళేశ్వరంకి వెళ్ళి నువ్వు చేసింది ఏంది? ఇప్పటిదాకా కెనాల్ చేసినావా? మెయిన్ కెనాల్ చేసినావా? దానికి కావాల్సిన ఏదైతే పిల్లకాలువలు చేసినావా? అసలు రైతులకు పొలాలకి ఇవాళ పిల్లకాలువలు ఉన్నాయా? చూపించండి. వాట్ యూ హ్యావ్ డన్? యూ హ్యావ్ ఓన్లీ డన్ ద రిజర్వాయర్స్, ఓన్లీ రిజర్వాయర్స్ చేసి ఆ రిజర్వాయర్ల కిందనే ఇప్పటిదాకా అన్ని పైసలన్నింటికి పూర్తి చేసి నువ్వు కమిషన్ తీసుకున్నావు. ఇంకా ఇప్పటిదాకా కెనాల్స్ కాలే, ఇంకా దాని కెనాల్స్కి వెళ్ళి చిన్న కెనాల్స్ కాలే, రైతాంగానికి రావాల్సిన డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్ ఇంకా కాలే. అవన్నీ కాకుండా నీవు చెప్పిన పండించిన అని చెప్తున్నావు. అదంతా పంట ఏదైతున్నదో దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు రెయిన్స్, లాస్ట్ ఇయర్ వచ్చిన రెయిన్స్. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా మంచి పంటలు పంటాయి. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఒకవేళ కాళేశ్వరంలో ఇది పంట పండితే మహబూబ్ నగర్లో ఎందుకండి ఇవాళ అంత పంటలు పండి? మహబూబ్ నగర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయిందా? నీ నార్లాపురం ఏదైతుందో ఇంటేక్ వెల్ దగ్గర ఏదైతుందో అది పూర్తి అయిందా? నీ సర్జిపూర్ పూర్తి అయిందా? అసలు నువ్వు ఇవన్నీ కర్వేనకు నీళ్ళు తీసుకొచ్చినావా? ఏదులోకి నీళ్ళు తీసుకొచ్చినావా? ఉదండాపురం నీళ్ళు తీసుకొచ్చినావా? లక్షద్వీపల్లికి నీళ్ళు తీసుకొచ్చినావా? రంగారెడ్డి జిల్లాకి నీళ్ళు తీసుకొచ్చినావా? మళ్ళీ నీ నీళ్ళు రాకుండానే ఎట్లా పంటలు పండాయండి? నీ కాళేశ్వరంతో పండినాయి. ఇవన్నీ కూడా ఏదైతున్నాయో బక్వాస్ ముచ్చట్లు, అందరినీ జూటగా ఇచ్చేసే ముచ్చట్లు, ఇవన్నీ ఆయనకు తోచిన విధంగా ఏదైతున్నదో కళలు కల్పితాలు చేసుకొని మాట్లాడే విధానాలు, ఇవన్నీ పంటలు ఈసారి ఏదైతే పండినాయి అంటే దేవుడు అనుగ్రహించి మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వర్షాలతోటి ఈ పంటలన్నీ కూడా పండుతాయి. మీరు అప్పుల తెలంగాణ అంటున్నారు, కానీ ఈ మధ్య మీరు చూసుంటారు జిల్లా కేంద్రాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు వస్తున్నాయి, అద్భుతమైన పోలీస్ కమిషనరేట్లు వస్తున్నాయి, రాజభవనాలను తలపించే రీతిలో పెద్ద పెద్ద కట్టడాలు వస్తున్నాయి. ఈ మధ్య అడిషనల్ కలెక్టర్లకు కొత్త కొత్త కియా కార్లు కూడా ఇచ్చినట్టున్నారు. మీరు అప్పులు అంటారు, అదంటారు, ఇదంటారు, మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటారు? అని అంటారు కదా, పెద్ద సేక్ ఉంది కదా, అప్పు చేసి పప్పు కూడా, అప్పు చేసి పప్పు కూడా, అప్పులు తీసుకొచ్చి ఇవాళ అప్పులు లేవంటారా? 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు లేవంటారా? ధనిక రాష్ట్రం కాబట్టి అప్పులు చేస్తున్నావు. నీకు పేమెంట్ చేసే తనిఖా ఉందా? ఎక్కడ ఉంది? నువ్వు ఎస్ఓఆర్లకి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నావు. ఎస్ఓఆర్ ఎవరిది? స్టేట్ ఓన్డ్ రెవెన్యూలకి వెళ్ళి ఇస్తున్నావు నువ్వు కంప్లీట్గా, రైట్? స్టేట్ ఓన్డ్ రెవెన్యూ నువ్వు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు?
మ్యాక్సిమం కలెక్షన్ నీకు ఏడికెళ్ళి వస్తున్నది, ప్రజలను తాగుబోతులు చేస్తాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీకు పైసలు వస్తున్నాయి, అవునా కదా? ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తున్న పైసలతోటి ఇవాళ ఏదైతుందో నువ్వు ఇంట్రెస్ట్ కడుతున్నావు, ప్రజలను తాగుబోతు చేసి నీవు ఉన్న భూములన్నింటిని కూడా అమ్మక దొప్పుతున్నావు కంప్లీట్గా. ఇవాళ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకి వెళ్ళి వస్తున్న పైసలు ఏవైతున్నాయో ఆ పైసలతోటి నువ్వు ఏదైతున్నాయో ఇంట్రెస్ట్ కడుతున్నావు. ఆ ఇంట్రెస్ట్ కడుతున్న అప్పులతోటి నీవు ఇలా పప్పు కూడా తింటావా? నీవు ఇలా పెద్ద పెద్ద అదైతే భవనాలు కడతావా? నీ అడిషనల్ కలెక్టర్లకు ఏదైతే కియా కార్లు ఇస్తావా? నవ్వుతున్నారండి ప్రజలు. అసలు మాకు ఈ కోవిడ్ మూలాన ఏదైతుందో అసలు ఇది లేకుండా దాన్ని ఏమంటారు, డైరీకి కూలి పోవడానికి లేకుండా లాక్డౌన్ పెట్టేసి మాకు తినడానికి తిండి లేదు, ఇది లేని సమయంలో మీరు కియా కార్లు పంచుతారా అని చెప్పి ప్రజలు నవ్వుతున్నారు, ప్రజలు హేళన చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైతే లేదు అనుకుంటున్నారా మీరు? ఇవాళ పస్తులు ఉంటున్నారు పబ్లిక్, వాళ్ళకు ఇవాళ డైలీ వేజెస్ వాళ్ళకు పని లేదు. మీరు ఏదైతే బిల్డింగ్ ఇండస్ట్రీ బంద్ చేస్తుంది, ఇండస్ట్రీస్ బంద్ చేస్తుంది, ఎవరు వీళ్ళందరూ కూడా పనులు పోకుండా వాళ్ళు చేసుకుంటా డైలీ కూలి సంపాదించే వాళ్ళు సాయంత్రం కాగానే 500-600 రూపాయలు చేతిలో తీసుకునే వాళ్ళకు దాదాపు నెల నుంచి పనులు లేవు. మీరు పెట్టిన లాక్డౌన్లతోటి వాళ్ళకు ఒక దిక్కు పస్తులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసేది పోయి మీరు ఈడ కియా కార్లు కొనుక్కొని అడిషనల్ కలెక్టర్లకు ఇస్తారా? చేస్తలేదు, పబ్లిక్ వాచ్ చేస్తలేదు. మీరు ఏ విధంగా ఎవరికి హెల్ప్ చేయాలి, ఏ విధంగా కియా కార్ వాళ్ళకు హెల్ప్ చేయాలని, ఇండస్ట్రీ వాళ్ళకి హెల్ప్ చేయాలని చేస్తున్నామని చెప్పి ప్రజలకు తెలియదా? ఇవన్నిటిని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. నువ్వు తీసుకొచ్చి పెట్టే అప్పుతోటి ఇవాళ పెద్ద పెద్ద భవనాలు కడితే ఖుషి కడతారు పబ్లిక్. అసలు నీకు ఏమవసరం అండి ఈ కలెక్టర్ ఆఫీస్కి కట్టాల్సిన అవసరం ఏమున్నది? మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్టర్ ఆఫీస్ ఇప్పటిదాకా ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టర్ ఆఫీస్ అది. ఇట్లా బస్సు దిగంగానే కలెక్టర్ ఆఫీస్కి పోగలుగుతారు, ఇట్లా ట్రైన్ దిగంగానే ఏదైతుందో కలెక్టర్ ఆఫీస్కి పోగలుగుతారు, వాళ్ళ పనులన్నిటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. బస్ స్టాండ్ ఆడనే, నీకు రైల్వే స్టేషన్ ఆడనే, అటువంటి సౌలత్ ఉన్న ప్లేస్ ఇచ్చిపెట్టి నీ ఊరు పెట్టగలుగుతావు. ప్రజలు గ్రహిస్తలేరు అది. ఎవరి కోసం చేస్తున్నావు, ఎవరు చేస్తున్నావు, ఎవరు రియల్ ఎస్టేట్ ధరలు పెంచుకోవడానికి చేస్తున్నావు, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తలేరు అనుకుంటారా? ఇవన్నీ మీరు అదేది పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతుందని అనుకుంటారు. అర్థమైందా? అది దీన్ని కథ. రైట్. మీరు అంటున్నారు కానీ ఈ మధ్య ప్రతిపక్ష నాయకులు కూడా కేసీఆర్ పాలనకు అడ్మైర్ అవుతున్నట్టున్నారు. ఈ మధ్య సిపిఐ నారాయణ ఒక కామెంట్ చేశారు, మీరు గమనించే ఉంటారు. తెలంగాణ అంటే కేసీఆర్ అని ప్రజలు భావిస్తున్నారు, కేసీఆర్ ఉన్న రోజులు ఇక కష్టమేమో, ఆయనే గెలుస్తాడేమో, హుజురాబాద్లో కూడా టీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది ఆయన చాలా సర్కాస్టిక్గా ఇచ్చింటారు. ఆయన సర్కాస్టిక్ కామెంట్స్. నారాయణ గారు అట్లా అన్నారంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయన ఆ జోక్లో కూడా ఒక అర్థం ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని, ఆయన ఖాళీ కొట్టుకున్నా కానీ ఒక పని ఉంటుంది. ఆయన చికెన్ తిని మానేసుడు దాంట్లో కూడా ఒక ఇది ఉంటుంది కంప్లీట్గా. అటువంటిది ఏదో కేసీఆర్ మీద ఒక విట్టేసేటాడు, అందరూ చేసుకోవాలని చెప్పి. కానీ అటు నారాయణ మాత్రము కేసీఆర్ గారిని ఎప్పుడు పొగడనేది ఎప్పుడు నమ్మడని చెప్పి నేను. రైట్. ఇంకోటి, బీజేపీ మీ వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ని జైలుకి పంపిస్తామని పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అది రాను ఆ కామెంట్ కాస్త ఫన్నీగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు పంపించేది లేదు, పాడలేదు, ఊరికే స్టేట్మెంట్లు ఇస్తారు. అట్లాగా శ్రీనివాస్ గారు ఏమవుతుందంటే కేసీఆర్ కూడా చెప్పింది అబద్ధాన్ని చెప్తుంటాడు అబద్ధాన్ని. ఎందుకంటే ప్రతిసారి చెప్తే అది సత్యమవుతుంది అని చెప్తాడు. అట్లే మా వాళ్ళు కూడా జైలు పంపిస్తారు, అది సత్యమవుతుంది ఓ రోజు అనే విధంగా దాన్ని ఆపకుండా చెప్తున్నారు. బట్ పైన తదాసు దేవుడు ఉన్నాడు, ఒకసారన్నా ఇన్ని దాన్ని ఆయన రూపంలో పంపిస్తారని చెప్పి నమ్మకం. అంటే ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి ఇది లేదు, ఊరికే చెప్తుంటారు. కేంద్రంలో పవర్లో ఉన్న పార్టీ ఇక్కడ విమర్శలు చేస్తుంటారు తప్పితే ఉపయోగం లేదు వాళ్ళ మాటలకు అనేది. సమయం వస్తుంది, ఆధారాలు ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆయన కొంచెంగా ప్రజా ఆదరణ ఉంది కాబట్టి అది ఇదవుతున్నది వైప్ ఆఫ్ కొద్దిగా వన్స్ ఆయన డీలా అయితే అన్నీ కూడా ఆయన చుట్టుకుంటారు. ఇప్పటి కాదు, ఎన్నో కేసులు అందరికీ ఒక్కొక్కరు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ రామనాగేశ్వరం వెంకటి అలా ఈడీ ఎంక్వైరీ ఉన్నట్టుంది, అవును కదా, చూస్తున్నారు ఒక్కొక్కరు ఎట్లా ఇదవుతుంది. ఎవ్రీబడి విల్ బి టేకెన్ ఇన్ టు టాస్క్. అంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే డౌట్స్ ఈటల అందరూ కూడా మనం వ్యక్తం చేసినట్టున్నారు. అంటే హుజూరాబాద్తో అది ఆ డౌట్స్ పూర్తి స్థాయిలో పోతాయి అనుకోవచ్చా? ఇంకేదన్నా ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి డౌట్స్? అంటే కేసీఆర్ వైఖరి వల్ల డౌట్స్ వస్తున్నాయా?
అనవసరంగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారము, ఇది బోగస్ ప్రచారము, ఇదంతా ఇది ఎప్పుడైనా ఏ పార్టీ అయినా కానీ ఎవరి పార్టీ కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటాం, దాన్ని చేస్తూనే ఉంటాం. ఒకటి అని చెప్పి మీరు ఎవ్వరు కూడా అట్లా అనడం తప్పు చాలా. ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీ 100% పవర్లోకి రావాలి, కేసీఆర్ని ఓడగొట్టాలా అనే స్టెప్ తీసుకొని ముందరికి పోతున్నాం. ఒకవేళ అటువంటి లేకపోయింటే అమిత్ షా అసలు వాడు ప్రచారానికి రాకుంటుండే, అదే యోగి ఆదిత్యనాథ్ రాకుంటుండేడు ప్రచారానికి, నడ్డా గారు ఇక్కడ రాకుంటుండే. వాళ్ళంతా సీరియస్నెస్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రచారానికి వస్తారు. ఇంకా ముందు ముందు కూడా వేరే దగ్గర ఇవన్నీ ప్రచారాలు అయిపోయిన తర్వాత తప్ప తెలంగాణ మీద పడతారు. జితేందర్ రెడ్డి గారు, బీజేపీ యూనిటీ ఉన్నట్టయినా తెలంగాణ బీజేపీ రకరకాల ఈ మధ్య కొత్త చేరికలు వస్తున్నాయి. ఈ మధ్య చంద్రశేఖర్ నిన్న హుజూరాబాద్లో మాట్లాడుతూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని కూడా కలుపుకోండి, కొంచెం మమ్మల్ని కూడా చూడండి అనే రీతిలో ఆయన అప్పీల్ చేశారు. కానీ గ్యాప్ ఉండదు, కానీ అట్లా చెప్పడం జరుగుతుంది. ఎట్లంటే ఇప్పుడు నేను కూడా చెప్పే అందరికి కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడా. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు, మేము ఉన్నాము, మా దాంట్లో ఇది వచ్చారు, మీరు ఇద్దరు కూడా కలిసి పాలు చక్కెర లాగా రెండు కలిసిపోవాలి, ఇట్లా తిప్పేస్తే రెండు కలపడం చక్కెర లాగా కలిపి అందరికీ పని చేయాలి అని చెప్పేది. అది చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక టీఆర్ఎస్కి వెళ్ళి పార్టీకి వెళ్ళి వచ్చిన కార్యకర్తలు మా పార్టీలో చేరడం జరుగుతుంది. చేరినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని సలహాలు సూచనలు మేము ఇవ్వాల్సి వస్తుంది కదా. వాళ్ళ దాంట్లో అందరు కూడా అండర్స్టాండింగ్ చేసే మాటల పద్ధతిలో చెప్పాల్సి వస్తుంది కదా. దాంట్లో ఏదో ఇది ఉన్నది, వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని చెప్పి వాళ్ళు నేను వేరేనా, నేను బీజేపీ, నేను కూడా టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినానే కదా. బీజేపీలు నన్ను వేరే వాళ్ళు చూస్తారన్నా చెప్పండి. ఒకవేళ నన్ను వేరే వాళ్ళ చూస్తే ఇన్ని బాధ్యతలు అప్పచెప్తారా నాకు? వాళ్ళ మనిషి, వాళ్ళ కథ, వాళ్ళ ఇది మంచి పని చేస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి కోర్ కమిటీలో అందరూ ఉన్నారు కదా, అందరు బాధ్యతలు పనిచేస్తున్నారు కదా. నరసింహులు గారు మొన్న చేగుంట ఇన్ఛార్జ్ చేసిండ్రు, విజయరామారావు గారు ఏదైతే ఉందో నర్సింగ్ చేసిండ్రు, చాడా సురేష్ గారు ఏదైతే ఉందో మన మిడితోటి మండలం చేసిండ్రు. ఇప్పుడు ఇవాళ ఏది సహాయకులుగా చంద్రశేఖర్ గారు నాతో పాటు ఉన్నాడు. ఆడ అందరికి ప్రతి ఒక్కరు కూడా ఉచిత స్థానం కలిగిస్తున్నారు కదా. ఈటల ఎపిసోడ్లో బండి సంజయ్ని సైడ్ చేశారనే మాటలు కూడా ఈ మధ్య వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి డీల్ చేశారు, లేకపోతే వివేక్ డీల్ చేశారు, బండి సంజయ్కి విషయాలు పెద్దగా తెలియలేదు, ఆయన తర్వాత చెప్పారు, ఇట్లాంటివి ఏదో కొంత గ్యాప్ ఉంది. అబ్సల్యూట్ బక్వాస్, బోగస్ అండ్ చాలా అంటే చెప్పిన చెవులు వేరే, ఇన్నోడు వాడు బేకూఫు, చెప్పినోడు బేకూఫు. ఎందుకంటే నాకు తెలుసు, ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆ చర్చల్లో ఉన్నాను, పక్క ఇది ఉన్నాను. ఈటల రాజేందర్ గారు, మళ్ళీ అదేవిధంగా బండి సంజయ్ గారు అందరూ మాట్లాడుకొని, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడుకొని చర్చించుకొని నడ్డా గారి దగ్గర డేట్ తీసుకొని తరుణ్ చుక్ గారితో కన్సల్ట్ చేసి అన్ని విధాలుగా పద్ధతి ప్రకారంగా ఏదైతే ఆన్వాయితీ ఉంటుందో బీజేపీలో దాన్ని తూచా తప్పకుండా అందరు కలిసి చేయడం జరిగింది. రైట్, వివేక్ అడావుడు బాగా కనిపిస్తుంది జితేందర్ రెడ్డి గారు ఈ మధ్య. ఏంటి ఈ ఈటల ఎపిసోడ్లో ఆయన తీసుకెళ్లడం, అక్కడ జాయిన్ చేయించడం, ఇక్కడ రావడం, జూలూస్ ఇదంతా బాధ్యత ఇచ్చింది. గుర్తుపెట్టుకోరు శ్రీనివాస్ గారు, ప్రతి పార్టీలో కేసీఆర్ గారి దగ్గర కూడా ఉన్నప్పుడు ఏం చేసేవారు, కేసీఆర్ చెప్పారు ఈటల గారు, హరీష్ గారు మీరిద్దరు పోయి ఆడపోయి ఆ మీటింగ్ అటెండ్ కానీ అనేవారు. అంటే వాళ్ళిద్దరికి ఆ బాధ్యత ఇస్తారు. ఇంకా మూడో మనిషి పోడు, దాంట్లో మూడో మనిషి పోడు ఎవరైనా. అంటే నాకు ఫోన్ చేసి జితేందర్ నీ పలానా మనిషిని తీసుకోకపోయి పలానా మీటింగ్ చేసినప్పు అంటారు. అన్నప్పుడు నేను పోతాను, నా ఇది చేసుకొని పోతాను. అది ఒక్కొక్కరు బాధ్యత ఇచ్చారు. అదేవిధంగా తరుణ్ చుక్ గారు అధ్యక్షులు వారు ఈయనకు బాధ్యత ఇచ్చారు. ఎవరికి, వివేక్ గారికి. నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయనతో డిస్కస్ చేయి, ఆయనతో చేసి ఏదైతే ఉందో పార్టీలోకి వచ్చేటట్లు ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. కాబట్టి దీన్ని అంతా ఒకరు ఉండాలి కదా దాన్ని ఎండ్ చేయడానికి. దాన్ని మొత్తం చూసి చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. చివరిలో ఒక మాట, ఏంటి ఇన్ఛార్జిగా మీ పని విధానం ఏంటి? అందరితో పోల్చినప్పుడు మీరు సైలెంట్గా వర్క్ చేస్తారని ఒక పేరు వచ్చింది. ఎట్లా దాన్ని ఆ నాడి ఎట్లా పట్టగలుగుతున్నారు? ఇప్పుడు నేనంటే ఐఎమ్ నాట్ ఏ ప్రచారం ఫిగర్ కాదు. ఎందుకంటే ప్రచారం ఫిగర్ అంటే పెళ్లి కొడుకు ఎవరు ఇవ్వాలా? పెళ్లి కొడుకు ఈటల రాజేందర్, రైట్? కానీ ఈటల రాజేందర్ని పెళ్లి కొడుకుగా చేసి ఆయన పెళ్లి చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది కదా. ఆయనకు డ్రెస్సింగ్ చేసి, ఆయనకు బట్టలు వేసి, ఆయనకు సింగారించి అన్నీ చేసి చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, రైట్? మళ్ళీ ఆయన మొత్తము పెళ్లి చేసే బాధ్యత ఉంటుంది కదా. పెళ్లి చేసినోడు కనపడతాడా, లేకపోతే పెళ్లి చేసుకున్నోడు కనపడతాడా, లేకపోతే పెళ్లి చేసినోడు కనపడతాడా? ఇప్పుడు ఆయన పెళ్లి కొడుకు కాబట్టి
ఆడ ఆడ కూడా రఘునందన్ పెళ్లి కొడుకు ఇక్కడ దుబ్బాకల. కాబట్టి ఆయన ముందలు పెట్టాం, ఆయనని చేస్తాం, ఆయన పెళ్లి కొడుకుని చేస్తాము, మేమంతా ఆయనకు తయారు చేస్తాము. తయారు చేసినప్పుడు సైలెంట్గానే ఉంటాం మేము, అరవం కదా, ఆయన కదా భాషా పండితులు అవన్నీ చూసుకోవాల్సిన మనిషి ఆయన. కాబట్టి అదేవిధంగా ఈడ కూడా ఏదైతుందో మా పని మేము చేసుకుంటూ పోతాం. మా పని ఏంటంటే ప్రతి ఓటర్ దగ్గరికి పోవాల్సింది మా పని. ప్రతి ఓటర్కు న్యాయంగా ఓటు అడగాల్సిన బాధ్యత మాది. అన్ని రకాల ధర్మము న్యాయం మాది అని చెప్పాల్సిన బాధ్యత మాది. ఏ ఒక్క మనిషి కూడా ఏదైతుందో నన్ను అడగలేదు అని అనకుండా, ఎందుకంటే చాలా దీంట్లో చాలా ఎట్లుంటుందంటే నన్ను అడగనే లేదు అని. ఒకవేళ భార్య భర్తలలో కూడా ఫరక్ ఉంటుంది. ఒకవేళ మేము భర్తకు పోయి చెప్పినాం అనుకోండి, ఓటే ఏంటంట భార్య అంటే నాకు చెప్పిర్రా నేను ఎందుకు వస్తా అంట. కాబట్టి అవన్నిటికి ఫార్మాలిటీస్ పూర్తి చేసి అన్ని రకాలుగా చేసి ఆర్గనైజేషన్ నడిపి కోఆర్డినేషన్ నడిపి ఎవరు అలిగిపోకుండా చూడడం, ఇవన్నీ కూడా ఏదైతున్నదో నా పని. రైట్, నా పని బండి మీద ఎక్కి ప్రచారం చేయడం అంతా నా పని కాదు. దట్ ఈస్ అధ్యక్షుడు చేస్తాడు ప్రచారం, మా క్యాండిడేట్ చేస్తాడు. తర్వాత వీళ్ళు ఉంటారు ఎవరు మా దాని ఏమంటారు స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళు వచ్చేస్తారు. రైట్. ఏంటి హుజూరాబాద్లో కాంగ్రెస్ అంచనా ఏంటి మీది? కాంగ్రెస్ ఏ రకంగా ఉండే వాళ్ళు మొన్న ఎలక్షన్లో సెకండ్ ప్లేస్ 62,000 ఓట్లు వచ్చాయి. కౌశిక్ బాగా అడావుడి చేస్తున్నాడు. ఈసారి మాత్రము అంటే మేము చేసిన ఇనిషియల్ సర్వేలో వాళ్ళు 6% కనపడుతుంది. 6%, 62,000 ఓట్స్ వచ్చాయి వాళ్ళకి. 6% కనపడుతుంది. దాన్ని అట్లే పెట్టాలని చెప్పి మా ప్రయత్నాలు ఉంటాయి. ఎందుకు అంత డైల్యూట్ అయిపోతున్నట్టు? ఇప్పుడు విశ్వసించట్లేదు. అవునా, కేంద్రంలోనే అసలు కాంగ్రెస్ పార్టీ లేదు, గల్లీలో కూడా లేదు. మొన్న నాగార్జున సాగర్ వేశారు కదండి, సెకండ్ ప్లేస్. మీకు ఇబ్బంది మీ అందరు తెలిసి ఇట్ ఈస్ నాట్ పార్టీ, ఇట్ వాజ్ ఓన్లీ వ్యక్తిత్వం. జానారెడ్డి వ్యక్తిత్వం మీద నడిచింది అది. కాబట్టి పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా బాగా చేయలేదు, అంతకుముందు కూడా ఇది లేదు. కాబట్టి ఇక్కడ కూడా సర్వేలో 6% కంటే ఎక్కువ చూపిస్తుంది. చూద్దాం జితేందర్ రెడ్డి గారు ఏం జరగబోతుందో. మీరైతే సైలెంట్ కిల్లర్గా మరొకసారి హుజూరాబాద్లో బరిలో దిగబోతున్నారు ఈటల రాజేందర్ తరఫున. ఏ స్థాయిలో టీఆర్ఎస్ని మొన్న మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ని 6 అడుగుల లోపలికి ఇట్లా మీరు సైజ్ చేసి చూపించారు, 6 అడుగుల లోపలికి తొక్కేస్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీ అందరిది కూడా ఇది ఉండాలి. కానీ మీరు అందరు కలిసి నాకు ఏదో సైలెంట్ కిల్లర్ అనే బిరుదు పెడుతున్నారు. నేను ఎంత సైలెంట్ నేను కాదా, ఆయన ఫెరోషియస్ పర్సన్. అప్పుడు 500 కూడా వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది జితేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంట్రెస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.